రాబోయే రోజుల్లో ఇప్పటికే వైట్ కాలర్ జాబ్స్ బూస్టింగ్ అయిపోతున్నాయి. లక్షలు కాదు కోట్లలో జీతాలు తీసుకున్న వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి అమెరికా, యూరప్ దేశాలు. ఇదో పెద్ద సమస్యగా మారుతోంది. అదే సందర్భంలో ప్లంబర్లు ఇట్లాంటి వాళ్ళు శారీరక శ్రమ చేసే వాళ్ళ ఆదాయం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్తో అంటూ తాజాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఒక CEO రాబోయేటటువంటి సందర్భంలో ఇదే జరుగుతుంది. లాస్ట్ వీక్ $280 బిలియన్ లీగల్ అండ్ డేటా కంపెనీస్ నుంచి వైప్డ్ అవుట్ అయిపోయింది. థామ్సన్ రాయిటర్స్ క్రాష్ అయిపోయింది. లీగల్ జూమ్ అన్నటువంటిది అంటే ఒక వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడి తనకు కావాల్సిన డాక్యుమెంట్ తన కేసు వివరాలు చెప్తే ఎట్లా వాదించాలో అది వివరాలు అది ఇచ్చిందంట, డాక్యుమెంట్స్ కూడా ఇచ్చిందట రిలేటెడ్. దానికి నెలకి $20 డబ్బులు కడితే అవన్నీ వచ్చినాయట. గంటకి $500 తీసుకునే లాయర్ని పక్కన పెట్టి డానియల్ ప్రిస్ట్లే అనేటటువంటి అతను చేసినటువంటి ఈ ఎఫర్ట్తో సక్సెస్ కావడంతో ఇప్పుడు లీగల్ కేసులకు సంబంధించి $60,000 ఏడాది ఖర్చు వసూలు చేసే లా ఫర్మ్ కాస్త దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి రాబోయేటటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్తో అనేక ఉద్యోగాలు ఊడ్చుకుపోతాయి అన్నటువంటిది నిపుణులు చెప్తున్న లెక్క.